ఓటీటీలోకి వచ్చేసింది. మరి పుష్పరాజ్ ఏం చేస్తున్నాడు? కొత్త సినిమాను ఎప్పుడు ప్రకటిస్తాడు? పైగా త్రివిక్రమ్‌తో మూవీ అంటే ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు అంతకంటే ఏం కావాలి చెప్పండి? అయితే కొత్త ఏడాదికి కొత్త సినిమా కబురు ఉండనుందని ప్రచారం సాగుతోంది. పుష్ప 2 ఓటీటీలో రికార్డులు తిరగరాస్తుంది. పుష్ప ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తుంది. ఇదే స్పీడ్ లో ఐకాన్ స్టార్ కొత్త సినిమాను అనౌన్స్ చేస్తే ఆ కిక్కే వేరు కదా అంటున్నారు అభిమానులు. జనవరిలోనే త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమా అనౌన్స్మెంట్ వస్తుందని అందరూ ఊహించినా అలా జరగలేదు. వచ్చే నెలలో అలవైకుంఠపురంలో కాంబినేషన్ లో కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఉంటుందట. ఉగాది పండక్కి కొత్త సినిమా కబురు వినిపిస్తారట. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ త్రివిక్రమ్ ఈసారి మైథాలజీ ట్రై చేస్తుండటం, 800 కోట్ల బడ్జెట్ అని వినిపిస్తుండటంతో సహజంగానే సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. కేజీఎఫ్ డైరెక్టర్ మరోసారి టాలీవుడ్ కు వస్తున్నాడు. ఒకసారి ప్రభాస్ ను సలార్ గా చూపించబోతున్నాడు. ఆ సినిమా ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది. ఇప్పుడు మరోసారి టాలీవుడ్ కు వస్తున్నాడు. ఈసారి ఎన్టీఆర్ ను డ్రాగన్ గా చూపించబోతున్నాడు. 5 నెలల క్రితం ఎన్టీఆర్ నీల్ సినిమా ప్రారంభమైంది. ఇంతవరకు సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లలేదు అని ఫ్యాన్స్ మామూలుగా ఎదురు చుట్టం లేదు. అయితే వారికి రావాల్సిన అప్డేట్ రానే వచ్చింది. మరి కొద్ది గంటల్లోనే నీల్ మేకింగ్ లో ఎన్టీఆర్ నటించబోతున్నాడు. ఎన్టీఆర్ పై తొలుత పాటను చిత్రీకరించబోతున్నాడట ప్రశాంత్ నీల్. ఇందుకోసం చిత్ర యూనిట్ అద్దరిపోయే సెట్ రెడీ చేసిందట. మామూలుగా అయితే ప్రశాంత్ నీల్ సినిమాలన్నీ డార్క్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటాయి. ఈసారి కూడా అంతే. ఇప్పుడు తీయబోయే పాటను కూడా కథలో భాగంగా వచ్చే విధంగా ఉండనుందట. ఓ విధంగా డ్రాగన్ ఇంట్రడక్షన్ సాంగ్ అంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ లో మూవీని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లానింగ్ లో ఉందట. హీరోయిన్ గా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ నటించనుంది. బాబీ డియోల్ విలన్ గా కనిపించబోతున్నాడని ప్రచారం సాగుతోంది. థియేటర్ కు వచ్చే ఆడియన్స్ కు షాక్ లేదా సర్ప్రైజ్ ఇచ్చినప్పుడే ఆ సినిమా రేంజ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుంది. ఈ లెక్కలని పర్ఫెక్ట్ గా తెలిసిన డైరెక్టర్ రాజమౌళి. అందుకే మహేష్ మూవీలోనూ అలాంటి క్యారెక్టర్ ఒకటి సెట్ చేశాడట. మీరు ఎవరిని అయితే హీరోయిన్ అనుకుంటున్నారో ఆమె అసలు హీరోయినే కాదట. మహేష్ బాబు కొత్త సినిమా కన్ఫ్యూజన్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. అందుకు కారణం బోల్డ్ అని రూమర్స్. ఇప్పటికే సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయిందని రూమర్. రాజమౌళి క్లారిటీ ఇవ్వడు. ప్రియాంక చోప్రానే హీరోయిన్ అనుకున్నారు అంతా. కానీ ఆమె కథానాయిక కాదు, ప్రతినాయిక అంటున్నారు. మూవీలో ప్రియాంక విలన్ రోల్ చేస్తోందని సమాచారం. మరోవైపు ఈ సినిమాలో విలన్స్ అంటూ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, హిందీ యాక్టర్ జాన్ అబ్రహం పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వీరితో పాటు ప్రియాంక చోప్రా పేరు వినిపిస్తోంది. ఇంతకీ మహేష్ కు విలన్ ఎవరు అనేది ఇప్పుడు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్న కంటే ఎక్కువగా క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. రాజమౌళి బయటకొచ్చి డీటెయిల్స్ షేర్ చేస్తే తప్పితే క్లారిటీ వచ్చే విధంగా లేదు. ముందు భారతీయుడు సీక్వెల్, ఆ తర్వాత గేమ్ చేంజర్. మూవీ ఏదైనా, జానర్ మరేదైనా, రిజల్ట్ మాత్రం సేమ్. స్టార్ డైరెక్టర్ శంకర్ కు బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ వచ్చాయి. ఈ దశలో శంకర్ కంబ్యాక్ ఎలా అనేది ఇప్పుడు కోలీవుడ్ కు టెన్షన్ గా మారింది. మరీ ముఖ్యంగా కమల్ ను కలవరానికి గురి చేస్తోంది. శంకర్ కు ఏమయ్యింది? ఇదే ఇప్పుడు అతని అభిమానులు అడుగుతున్న ప్రశ్న. ఒకప్పుడు తనదైన కంటెంట్ మేకింగ్ తో పాన్ ఇండియాను షేక్ చేశాడు శంకర్. కానీ ఇప్పుడు రియాలిటీలోకి రాలేకపోతున్నాడు. ఇండియన్ 2 డిజాస్టర్ అయ్యింది అంటే ఈ సినిమాపై నెగటివ్ రివ్యూస్ ఎందుకు వచ్చాయో అర్థం కావడం లేదు అంటాడు. గేమ్ చేంజర్ ను 5 గంటలు తీశానని మరి కాస్త టైం ఇచ్చుంటే సినిమా బాగా వచ్చి ఉండేది అంటున్నాడు. స్టార్ డైరెక్టర్ నుంచి ఇలాంటి కామెంట్స్ వింటున్న వారికి మైండ్ బ్లాక్ అవుతోంది. శంకర్ ఫెయిల్యూర్స్ ను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడనేది తెలుస్తోంది. మరోవైపు శంకర్ చేతిలో భారతీయుడు 3 మాత్రమే ఉంది. ఈ సినిమాతో అయినా కంబ్యాక్ ఇస్తాడా లేదా అనేది చూడాల్సి ఉంది. తెలుగు సినిమాలు 1000 కోట్లు, ఈ కథ పేరు. హిందీ సినిమాలు 1000 వాలాలు, ఆ కథ కూడా పేరు. కానీ తెలుగు నిర్మాత బాలీవుడ్ సినిమా 1000 కోట్లు, ఈ కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది కదా. ఇండియన్ సినిమాకు 1000 కోట్లు కొల్లగొట్టే సత్తా ఉందని ప్రూవ్ చేసింది టాలీవుడ్. అది బాహుబలి 2 మూవీతో నిరూపించింది. పాన్ ఇండియా మార్కెట్ ను ఓపెన్ చేసిందే టాలీవుడ్. పైగా సీక్వెల్స్ తో 1000 కోట్లు కొల్లగొట్టవచ్చు అని రీసెంట్ గా పుష్ప సీక్వెల్ తో ప్రూవ్ చేసింది. ఇవి కాకుండా తెలుగు చిత్రాలు కల్కి, త్రిబుల్ ఆర్ మూవీస్ కూడా 1000 కోట్లు కొల్లగొట్టాయి. బాలీవుడ్ పఠాన్, జవాన్ లాంటి చిత్రాలతో 1000 కోట్లను చూసింది. ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ మార్కెట్ లో బాలీవుడ్ మూవీతో 1000 కోట్లు కొల్లగొట్టడం ఇటీవలే తండేల్ హిందీ ట్రైలర్ లాంచ్ లో గతంలో ఆమిర్ ఖాన్ నటించిన గజనీకి సీక్వెల్ తీసి 1000 కోట్లు కొల్లగొట్టాలి అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. దాంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.
బాలీవుడ్ హీరోలతో బాలీవుడ్ సీక్వెల్స్ తీసి బాలీవుడ్ లో 1000 కోట్లు కొల్లగొట్టడం అనేది టాలీవుడ్ నెక్స్ట్ టార్గెట్ గా కనిపిస్తోంది.